కొణిదెల నాగబాబు గారు, ఎవరైతే కొణిదెల నాగబాబు గారు ఉన్నారో ఆయన ఒక ట్వీట్ అయితే చేశారండి. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒక ట్వీట్ అయితే చేశాడు. ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే, కొణిదెల నాగబాబు గారు ఏ ట్వీట్ చేసినా సరే ఎటకారంగాను వ్యంగ్యంగాను 100% వెటకారం దాంట్లో కనబడుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి కొణిదెల నాగబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏ రకంగా తెలియజేశారు అనేది చెప్పే ముందు, అలాగే దాని కింద వచ్చిన కామెంట్లు కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి వెటకారమా లేకపోతే వ్యంగ్యమా మీరే డిసైడ్ అవ్వండి. నాగబాబు గారు ఏం ట్వీట్ చేశాడంటే, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే అర్థమవుతుందండి, మీరు ఇలాగే 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్థం ఏంటి? అక్కడ కింద కామెంట్లు రకరకాలుగా వచ్చినాయి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, ఇవన్నీ అవసరమా? మాజీ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటే సరిపోతుంది కదా అని చాలామంది మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ కామా పెట్టి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు, ఇక్కడ వరకు వేరే రకం. మళ్ళీ ఇప్పుడు ఇంకో రకం, మీరు ఇలాగే 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా అలా అయితే కనుక ట్వీట్ అయితే నడిచింది. కింద కామెంట్లు చూస్తాను చూడండి. అవును సార్, ఇలాగే ఉండాలి 10 కాలాలు ప్రతిపక్షంలో. కామెంట్లు కింద వచ్చిన కామెంట్లు ఏంటి, ఇంకొకరు అయితే నీ దొంగ విషయాలు ఎవరికి కావాలని చెప్పేసి వేరే వాళ్ళు పెట్టారనుకోండి. తర్వాత మెగా బ్రదర్స్తో పెట్టుకోవద్దు, కౌంటర్స్తో ఎన్కౌంటర్ చేసేస్తారు జాగ్రత్త అని ఒకడు. తర్వాత విషెస్లో వెటకారం ఉంది, నేను అంటలేదండి, కామెంట్లు చదువుతున్నా. విషెస్లో కూడా వెటకారం ఉంది అని కొంతమంది పెట్టారు. తర్వాత ఇంకా చాలా మటుకి చాలా రకంగా కామెంట్లు పెట్టడం జరిగింది. అంటే నాగబాబు గారు ఏది చెప్పినా ఆ ట్వీటు వైరల్గానే ఉంటుంది, ఆర్జీవీ ట్వీట్ లాగా వాస్తవంగా. కాకపోతే వెటకారం కూడా అంతే పాళ్లలో ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు వెటకారం ఉందా దీంట్లో అనేది నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమవుతే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే కొంతమంది పరోక్షంగా కూడా పెట్టారనుకోండి ట్వీటు. ఎలా అంటే, మీరు కూడా ఎమ్మెల్యే అవ్వాలంటే 10 కాలాలు టీడీపీ బంట్రోతుగా పనిచేస్తూ సంతోషంగా ఉండండి అని కోరుకుంటున్నా అని కొంతమంది పెట్టారు. పెట్టకపోవడం వల్ల 10 కాలాల పాటు 10 సీట్తో అనే కదా మీ భావం అని కొంతమంది అడిగారు. అంటే 10 కాలాల పాటు 10 సీట్లకే పరిమితంగా ఉండాలి అనే కదా మీ భావం అని కొంతమంది ట్వీట్ చేశారు. అది అర్థమైంది కదండి. ఎమ్మెల్యేగా మాత్రమే 10 కాలాలు ఉండాలి అని అంటారు, అంతే కదా అని అన్నారు. కాబట్టి ఇక రకరకాలుగా ట్వీట్లు అయితే చేశారండి. ఎందుకంటే అంటే దాంట్లో వెటకారం ఉందా లేదనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఆయన పెట్టిన ట్వీట్ చదివాను కాబట్టి. ఏంలా, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎలాగే 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన వెటకారంగా అన్నాడా లేదో తెలియదు, కానీ ఆ ట్వీటు వెటకారంగా అన్నట్టుగా వైరల్ అవుతుంది. కాబట్టి అదేంటి విషయం. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే 100% ఈ వీడియో చాలామంది చేరాలి కాబట్టి, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.